అందరికీ నమస్కారం. మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ పామ గత 11 సంవత్సరాలుగా ఎంతోమంది ఉన్నతమైన ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి కళాకారుల చేత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలను మీకు అందించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మరి 12వ సంవత్సరంలోకి అడుగుడిన ఈ శుభవేళ ఉగాది కానుకగా మీకు ఈ నెల 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలు 3 రోజుల పాటు సురభి నాటకోత్సవం ఇక్కడ జరుపుతున్నాం. సుమారు 130 సంవత్సరాల క్రితం వెలసినటువంటి ఈ సురభి నాటక సంస్థలు ఒకానొక కాలంలో ఆంధ్రదేశం అంతటా వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చి అత్యంత ప్రతిష్టను పొందిన సంస్థలు సురభి. ఈనాటి తరం వాళ్లకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి చాలామందికి ఈ సురభి యొక్క పేరు కానీ అవి ప్రదర్శించిన నాటకాలు కానీ వాళ్ళందరికీ అవగాహన ఉండవచ్చు. మరి ఆనాటి ఆ సురభి ఉత్కృష్టతను ఈనాటి తరంకి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో సుమారు 45 మంది కళాకారులను హైదరాబాద్ నుంచి రప్పించి 3 రోజుల పాటు ఈ సురభి నాటకోత్సవం నిర్వహిస్తుంది భామ. 27వ తారీఖున భక్త ప్రహ్లాద, 28న లవకుశ, 29న మాయాబజార్ నాటకాలు కారునేషన్ రీడింగ్ రూమ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ఇదొక మహదావకాశం, మరలా దొరకని అవకాశం కూడా. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ నాటకోత్సవాన్ని జరుపుతున్నాం. ఉచిత నాటకాలు, సురభి నాటకాలు మళ్ళా మన ఊళ్ళో ప్రదర్శిస్తారో లేదో మనమే చెప్పలేం. అందువల్ల ఈ నాటకాలను అందరూ తిలకించి మాకు చేదోడుగా నిలుస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ సందర్భంలో 28వ తారీఖున శ్రీరామనవమి రోజున ఒక రామాయణ ఎట్యూడ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ వాల్మీకి రామాయణ ఇంటూ ఇంగ్లీష్, మన ఊరువాడు నాగరాజ్ శర్మ గారు వాల్మీకి రామాయణాన్ని ఇంగ్లీష్లో రాశారు. ఆ పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున ఒకప్పటి మన ఊరు వాసి, ప్రస్తుతం జర్నలిస్టుగా నెల్లూరులో ఉంటున్న గీతకొండ సుబ్బారావు గారి దగ్గర ఆనాటి నెల్లూరు మన నెల్లూరు జిల్లాకు ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించినటువంటి మహామహులు 100 మంది యొక్క చరిత్రలు సంక్షిప్తంగా ఆ పుస్తకంలో ఉంటాయి. ఆ పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో గౌరవనీయులు శ్రీ వేద మస్తానరావు గారు, గుటప బాలసుబ్రహ్మణ్యం గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొంటున్నారు. మీరు కూడా మీ వంతు సహాయంగా ఈ ఉచిత నాటకాలను తిలకించి మా ప్రయత్నానికి చేయూతనివ్వవలసిందిగా కోరుతున్నారు. నమస్తే. మార్చి రోజు వస్తాయి కానీ అంటే పురుగుల నీళ్ళు ఇప్పుడు చెప్పు. అంటే మరుసటి రోజు ఒక్కో దిక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఒక్కో దిక్కడ రావడం లేదు. అవి కూడా పురుగులు వస్తున్నాయి. ఏటల్లో కూడా తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలం వస్తే అసలు నీళ్ళే ఉండవు సరిగా. ఇక్కడ వాటర్ క్యాన్లు మామూలు దూరం వెళ్తాం. ఇటు సైడ్ వెంకటేశ్వర గుడి కాడ అక్కడ బావి ఉందంట, అక్కడ పోయి తెచ్చుకుంటుంటాం. పోయి బోర్లు కూడా ఉప్పు నీళ్లు పడతాయి ఇక్కడ. అసలు వీధి లైట్లు అసలు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది చీకట్లో రాత్రుళ్ళు కానీ.
తీసా 20 నిమిషాలా ఇప్పుడు రాలేదు బాగుపడవు చెత్త పాటలు మీ ఇంట్లోనా పాత పాటలు పెట్టినా మగాదిగా బజార్లో మా ఇల్లు మాది ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ కాలనీలో లైట్ తెలగవు ట్రైన్లు తీరు 4 అవును సంవత్సరాలు ఆడే ఉంది అదే మాకు బజార్ లైట్లు లేవు బజార్ లైట్లు వేయలేదు అవి మురికి కాలువలు తీయట్లేదు కాలువలకు అడ్డం వేసుకొని మీ నీళ్ళు మాకు వస్తుండే మా నీళ్ళు మీకు బాతున్నాయి అని తగాదలాడి కట్టలు వేసుకొని ఉండరు అవన్నీ బాగు చేస్తే లైట్లు అసలు వెళ్ళట్లేదా? ఆహా ఇళ్లల్లో కరెంట్లు తప్పితే బజార్ లైట్లు లేవు మాకు ఇమ్మేవాళ్ళు లేదు కాలువలు తీసేవాళ్ళు లేదు ఏడ ఈగులు ముసురుకుపోతున్నాయి నీళ్ళు నిలబడి ఈ చెట్లు దెబ్బగా పాములు నీళ్ళ సమస్య ఉందా? నీళ్ళకి ఇబ్బంది లేదు ఇంకా పొయ్యే కొంది ఇప్పటికేమో బాగానే వదులుతుండ్రు కుండే కొంది నీళ్ళ దెబ్బంది ఇదిగో ఈ లైట్లను ఈ కాలువలు ఈ చెట్లుది అంతేలేండి అంతకుమించి దగ్గర భూగోళ మండలం చెన్నారాయణపాలెం పంచాయతీ పాతపాల గ్రామానికి సంబంధించిన ఒక దళిత కుటుంబం మీద ప్రభుత్వ భూములకు మా భూములు మాకు కావాలని మేము పోరాడుతూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులు పట్టపు కాపులు మాకు గ్రామంలో ఈ దళిత కుటుంబం ఉండేదానికి లేదు మీరు వెళ్ళిపోవాలని బెదిరించడం జరిగితే భూగోళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 27 మంది మీద అట్రాసిటీ కేసు నమోదయ్యి 4 నెలల తర్వాత కూడా వాళ్ళ మీద అరెస్ట్ చేయడం వల్ల అరెస్ట్ చేయలేనందువల్ల వాళ్ళు మా గ్రామం మీదకి వచ్చి మా కుటుంబం దగ్గరికి వచ్చి పోలీసులే మమ్మల్ని ఏం చేయలేకపోయారు మీరు ఉంటే అంతా వెళ్ళిపోతే అంతా మీ ఇంటికి నీళ్ళు రానియకుండా ఆఫ్ చేస్తామని ఇంతవరకు 3 నెలల నుంచి నీళ్ళు రానియకుండా ఆఫ్ చేసేసారు. దానివల్ల భూగోళ ఎండిఓ గారికి కూడా చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము, ఆర్డీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. తన మీద జిల్లా అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
whether there may be loose or it's very tough. So when we have a task, we have a confidence. What are the weaknesses? I trust to believe in this. So you have a situation here, your office time is for 8 hours and I have a result day work out for 13 hours prior itself. How you will react? Because it is more than my tasks. Actually, it is very but up to my strength, that is up to my level. నమస్కారం అండి, మేము అడ్వాన్స్ ఆఫ్ సొల్యూషన్స్ హైదరాబాద్లో చూస్తున్నాం. సో ఇవాళ మాకు ఈ ఆపర్చునిటీ మన డిబిఎస్ కాలేజ్ వాళ్ళు అవకాశం కల్పించారు ఇక్కడ క్యాంపస్ రిక్రూటింగ్ చేయడానికి. సో మేము ఇక్కడ వచ్చాము. మేము 60 to 70 క్యాండిడేట్స్ని ఇవాళ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ బాగున్నారు, కావాలి కూడా ఇంత ఎడ్యుకేషన్ ఉంది, పీపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ పర్సంటేజ్ ఉంది, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అండ్ గుడ్ థాట్స్తో వస్తున్నారు. మేము దీన్నే ఇంకా ఇలాగే ముందు తీసుకెళ్దాం. మా కంపెనీ వచ్చేసి అడ్వాన్స్ ఆఫ్ అండ్ ఇట్స్ కంప్లీట్ యూఎస్ బేస్డ్ కంపెనీ. మాకు ఇక్కడ రావడానికి అవకాశం కల్పించిన చైర్మన్ గారు కానీ మిగతా స్టాఫ్ గారు కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. Advansoft is it's a system integration company which is headquartered in US in Texas and Dallas, and we have our offshore development center in Hyderabad. And so basically for our hiring needs, we have actually come over to the DBS Institute of Engineering, in fact, to hire freshers for our requirements, which is mainly on the database enterprise and release management and the ERP divisions as well. And we have actually done a day-long process with respect to interviewing the candidates, and I've seen the quality of the outcome has been pretty decent, and it has been more than expected as such, in fact. And we are actually happy with the overall outcome of the students, the quality of the students, and end result is like, we have actually kind of shortlisted based on our need, and we found that accordingly. And apart from that, the quality that DBS is providing is actually appreciable, and the level of enthusiasm that students are showing towards the campus hiring and all is very good. In fact, even this is my first, though it is my first campus hiring, I feel very good about DBS College, visiting DBS College. The way they have shown the hospitality towards our entire Advansoft team and all is very, very satisfiable, and also the students are, they are making us comfortable more, in fact. So I would like to thank DBS, entire administration of DBS for giving us this opportunity on behalf of Advansoft Solutions. In fact, we have actually kind of done a lot of campus hiring earlier as well. Before, when we were coming here, I was actually a little skeptical with respect to the outcome, but definitely this has actually kind of come over more than expected. In fact, the quality wise has been the best. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వెంగళరావు నగర్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పిల్లకాయలకి ఎలా ఉంది, భోజనం ఎలా తయారు చేస్తున్నారు, వారికి భోజనం సరిపోతుందా లేదా అనే ప్రోగ్రాంలో భాగంగా 6 రోజులు ప్రోగ్రాం పెట్టారు. 6 రోజుల భాగంగా ఈ రోజు నుంచి మొదలైంది. ఈరోజు ఈ స్కూల్లో దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ భోజనానికి వచ్చేసరికి 100 మంది, 110 మంది, ఒక్కో రోజు 150 మంది అట్లా వస్తున్నారు. నేను కూడా విద్యార్థులతో భోజనం చేయడం జరిగింది. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు
నేను బీసీ హాస్టల్లో ఉండేది. అప్పుడు రైసే బాగున్నాయి. టెక్నాలజీ పెరిగింది, విద్యార్థులకి అన్ని వస్తువులు కల్పిస్తున్నామని మనం ప్రభుత్వాలన్నీ కూడా చెప్పుకుంటున్నాం. కానీ దానిలో భాగస్వామ్యం నేను కూడా. కానీ విద్యార్థులకు పెట్టేటువంటి రైస్ అయితే బియ్యం అయితే ఉన్నాయో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. చాలా లావుగా రేషన్ బియ్యం సప్లై చేస్తున్నారు. విద్యార్థులు భోజనం ఇంటికాడ మధ్యాహ్నం చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థులు మంచి భోజనం చేసి వారి ఎదుగుదలకు కూడా ఉపయోగపడుద్ది. కానీ రేషన్ బియ్యం ఇచ్చినందువల్ల కొంతమంది విద్యార్థులు తినకుండా కొంతమంది కొంచెం తిని వాళ్ళ ఆకలితో కొంతమంది వెళ్ళిపోవడం కూడా చూశాను నేను. ఎందుకంటే నేను వడ్డిచ్చాను. చాలామంది పెద్ద పిల్లకాయలు కూడా కొంచెం వేసుకుంటున్నారు. అంటే మంచి రైస్ ఇస్తే అందరు విద్యార్థులు కూడా భోజనం చేస్తారు. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను కూడా భోజనం చేశాను కాబట్టి నేను ప్రెస్ వాళ్ళని కూడా కొంచెం టెస్ట్ చేయమని ఈ యొక్క విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో రేపు రాబోయే సంవత్సరంలో విద్యార్థులకి మంచి బియ్యం ముందు స్కూల్స్ వరకు మంచి బియ్యం సన్న బియ్యం సప్లై చేయమని చెప్పి మా మున్సిపాలిటీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎక్కడైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో 21 స్కూల్స్లో అందరికి కూడా తెలియజేయడం కనుక విద్యార్థులు మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన పిల్లలు మన ఇంటికాడికన్నా బాగా చేస్తున్నారనే ఒక ఆలోచనతో వాళ్ళు అక్కడ పంపించాలి, ప్రశాంతంగా ఉండాలి. మన దగ్గర తిన్న తర్వాత వాళ్ళు ఏదో ఒక విధంగా బాగలేదనేది ఇది లేకుండా మనమే తల్లిదండ్రులుగా మధ్యాహ్నం భోజనం పెడుతున్నట్టుగా మనం భావించి వాళ్ళకి బాగా మంచి రుచికరమైనటువంటి కూరలు కానీ ఏదైతే మెనూ ప్రకారం రోజువారీ ఏదైతే ఇస్తున్నారో దాని ప్రకారం ఉన్నదానిలో శుభ్రంగా పెట్టాలని చెప్పి కూడా అన్ని స్కూళ్ళకు సంబంధించినటువంటి వారందరిని కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భోజనం చేయలేదు అంటే ఇది అధికారులు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే సరైన రైస్ లేదు. అందువల్ల ఈ విషయాన్ని క్లియర్గా మేము మా మున్సిపాలిటీ ద్వారా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మంచి బియ్యం సన్న బియ్యం హాస్టల్స్కి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అదేవిధంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికి కూడా మున్సిపల్ స్కూల్స్కే కాదు స్కూల్స్ ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా మంచి రైస్ ఇచ్చి విద్యార్థులు భోజనం తృప్తిగా చేసే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మీకు చెట్లు పంపిస్తే ఈ పోటీ రెండేనా చట్నీ ఏమైనా
మూడా రెండేగా సాంబారు రెండు అవకాశం ఉంటే రోజు పక్కన పిల్లకాయలు అందరూ భోజనం కాడ వచ్చినా లేట్